శుభం తెలుపుతూ ఉన్నాను. ఈ డిసెంబర్ మాసంలో ఈ 3వ ఆదివారం ప్రభు యొక్క సన్నిధిలో మనం కూడుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా మరి క్రిస్మస్ సీజన్లో బిజీగా ఉన్నాం. అయినప్పటికీ ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధించడానికే ప్రభు మనల్ని నడిపించాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకై లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దయచేసి బైబిల్ కలిగిన వారు చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రిస్మస్ సందేశాలు ఈరోజు తరచుగా అనేక మంది ప్రస్తావిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మాట్లాడిన మాటలే మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడల్లా దేవుడు ఒక నూతనమైన మాటలను బయలుపరుచువాడు. ఈ మాట ఎప్పటి కాలంలో రాయబడినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు అందులో ఉన్న సత్యాలను అనుదినము ఒక నూతనముగా ఆయన మనకు పరిచయం చేస్తున్నాడు. కనుక ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మీ యొక్క ఆత్మలను శరీరములను బలపరుచువాడని నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యం చెప్తుంది, భూమి మీద ఆయనకిష్టులైన మనుష్యులు, లోకములో దేవునికి ఇష్టులైన మనుష్యులు ఉన్నారా? అదే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఈరోజు కొంతమందిని ఇష్టపడతారు. ఈరోజు మరికొంతమందిని ఇష్టపడతారు. అందరినీ ఇష్టపడేవారు ఎవరున్నారు? ఈరోజు మా వారేనండి, మా కులములేనండి, మా ప్రాంతపు వాసులేనండి అని ఈరోజు వారి మీద అభిమానం మీద ఉన్నటువంటి మనుషులను ఇష్టపడేవారు ఉన్నారు. ఇక్కడ దేవుడు కూడా ఒక మాట తెలియచేస్తున్నాడు. ఏంటంటే భూమి మీద దేవునికి ఇష్టలైన మనుష్యులు ఎవరు? దేవునికి ఇష్టలైన మనుష్యులు ఈరోజు ఉన్నారా? దేవుడు కూడా ఆయనకి ఇష్టలైన మనుషులుగా తయారు చేసుకుంటున్నాడు. గాడ్ ఈస్ మేకింగ్ ద పీపుల్ వెరీ స్పెషల్ వే దట్ హీ షుడ్ లైక్ దెమ్. దేవుడు ఇష్టపడే మనుష్యులు ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు బహుగా ఇష్టపడే మనుషులలో నోహావు ఒకడు. వాక్యం చెప్తుంది, దేవుని దృష్టిలో నోహావు కృపను పొంది ఉన్నాడు అని. అలాగే దేవుని దృష్టిలో ఇష్టుడైన వాడు ఎవరైనా ఉన్నారు అంటే స్తెఫను దేవుని కృపను పొందినవాడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. అలాగే దేవునికి ఇష్టలైన మనుషులలో ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుని యొక్క పనిని, దేవుని యొక్క కార్యాన్ని ఇష్టంగా బాధ్యతగా చేసేవారు ఆయన దృష్టిలో ఇష్టలుగా ఉన్నారు. నేటి కాలంలో అలాంటి ఇష్టలైన వారు ఎవరైనా ఉన్నారా? మీ గృహంలో నీ పిల్లలు విధేయత కలిగి ఉంటే మీకు ఇష్టమవుతారు. మీ మాట వింటే తండ్రికి తల్లికి ఇష్టమవుతుంది. నా పిల్లలు చాలా నాకు ఇష్టమండి. ఎందుకు అంటే వారు మీ మాట వింటారు, లోబడతారు, ఎప్పుడు జవదాటరు. కనుక ప్రతి తల్లి తండ్రి కోరుకునేది ఏంటంటే నా పిల్లలు నేను ఇష్టపడుతున్నాను కనుక వారు కూడా నాకు ఇష్టపడి ఉండాలి, నాకు ఇష్టమైన రీతిగా చేయాలి అని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను కని ఉన్నారు, కానీ ఎందుకో పిల్లల్ని ఇష్టపడకుండా ఉంటారు. కొంతమంది గృహాలలో పెద్దవాడిని ఇష్టపడినట్లుగా మధ్యవాడిని ఇష్టపడరు, చిన్నవాడిని ఇష్టపడినట్లుగా పెద్దవాడిని ఇష్టపడరు. ఎందుకు ఆ తారతమ్యం అనేది జెనెటిక్ ప్రాబ్లమా, లేకపోతే వారికి ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి ప్రాబ్లమా? ఇది మనము ఆలోచిస్తే చాలా విషయాలు, కారణాలు మనం చూడొచ్చు. ఈరోజు కుటుంబంలో కూడా కొంత తారతమ్యం మనం చూస్తున్నాము. కుటుంబ సభ్యులలో కొంతమందిని ఇష్టపడేవారు ఉన్నారు, కొంతమందిని అసహించుకునేవారు ఉన్నారు. నాకు మా అక్క అంటే ఇష్టం లేదండి, లేకపోతే మాకు మా పిన్ అంటే ఇష్టం లేదండి. కొంతమందిని
అయిష్టంగా చూచేవారు బంధువులలో లేకపోలేదు. అయితే ఇవన్నీ కూడా మన యొక్క మానసిక లేకపోతే మన యొక్క ఇష్టాల మీద ఆధారపడి ఉంది. కానీ దేవుడు సకల మానవులను ఆయన సృష్టించిన తర్వాత భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులు ఆయనకి ఎందుకు ఇష్టం కాలేదు? ఎందుకు ఆయనకు ఆ యొక్క ఇష్టమైన మనుషులు ఆయన కనపడట్లేదు? వాక్యంలోనికి వెళ్తే దేవునికి ఎలాంటి వారంటే ఇష్టం? దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. పక్షపాతం లేకుండా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు రండి అని. కానీ ఎందుకో దేవుడు కొంతమందిని ఇష్టపడుతున్నాడు. కొందరి ప్రార్థన దేవుడు వింటాడు, కొందరి ప్రార్థన విని కూడా ఆయన మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు దేవుడు ఇష్టపడడు? ఇష్టపడడనే కాదు, అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ భూమి మీద ఆయనకి ఇష్టలైన వారు కొందరు ఉన్నారు. ఆ కొందరిలో నీవు నేను ఉండాలన్నదే దేవుని యొక్క వాక్యము మనకు ఈరోజు మాట్లాడుతుంది. మేము క్రిస్మస్ బాగా చేశామండి అంటే అది దేవుడు ఇష్టపడతాడా? మేము క్రిస్మస్ ట్రీ చాలా పెద్దది పెట్టామండి, దాని విషయంలో కూడా దేవుడు ఇష్టపడతాడా? మేము క్యారల్స్లో మంచిగా డ్యాన్సులు వేశామండి, దాని విషయంలో కూడా దేవుడు ఇష్టపడతాడా? ఈరోజు క్రిస్మస్లో మేము అనేక కార్యక్రమాలు పెట్టామండి, దేవుడు దాన్ని ఇష్టపడతాడా? దేవుడు దేనిని ఇష్టపడతాడు? ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ పోతున్నాం. ఎవరో చేశారు కదా అని నేను చేస్తున్నాను, ఎవరో పంచారు కదా నేను పంచుతున్నాను, ఎవరో ఈ విధంగా చేశారు కదా నేను కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతో మనం చేస్తున్నాం. కానీ నిజంగా దేవుడు ఇవన్నిటిలో కూడా దేవుని ఇష్టం ఉందా? దేవుడు ఇష్టపడతాడా? ఏది దేవుడు ఇష్టపడుతున్నాడు? దేవుడు కోరేదేంటి? దేవునికి ఇష్టమైనటువంటి క్రిస్మస్ ఆరాధన ఈరోజు మనం చేయగలుగుతున్నామా? మనుషులు మెచ్చుకునేది మనం చేస్తున్నాము కదా, వారు ఇష్టపడాలి. ఈరోజు మీరు యూట్యూబ్లో చూడండి, లేక సోషల్ మీడియాలో చూడండి, ఎక్కడ చూసినా క్రిస్మస్ యొక్క వాతావరణాన్ని మనము ఈరోజు వీక్షిస్తున్నాం. అయితే ఒకరు మరొకరు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వినూతంగా చేస్తున్నారు. కానీ ఇన్ని చేసినప్పటికీ దేవునికి మహిమ కలుగుతుందా? దేవుడు వారిని ఇష్టపడుతున్నాడా? వాక్యంలోనికి మనం వెళ్తే వాక్యం చెప్తుంది, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద ఏం సమాధానము కలుగునుగాక. ఈరోజు కొంతమందికి సమాధానము, కొంతమందికి సమాధానము లేదు. ఎందుకు లేదు? ఎందుకు ఈ యొక్క తారతమ్యం ఏర్పడుతుందో నేను కొంచెం లోతుగా వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులు ఇంతకీ ఎవరు అని మనం ఆలోచిస్తే, దేవునికి భూమి మీద ఇష్టలైన మనుషులు ఎవరు అంటే, ఎలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడంటే, వాక్యం చెప్తుంది భూమి మీద దేవునికి ఇష్టలైన మనుషులు ఎవరనగా భయము భక్తి కలిగిన వారు. దేవుని వాక్యం చెప్తుంది 128వ కీర్తన 1వ వచనంలోను, అలాగే కీర్తనల 16వ అధ్యాయం 13వ వచనంలోను మీరు చూసినట్లయితే అక్కడ దేవునికి భయము భక్తులు కలిగిన వారంటే ఆయనకి ఇష్టం. కీర్తనలు 16:3 వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. అంటే ఇష్టమైన వారు, బ్లెస్సెడ్ పీపుల్. 16వ వచనం, కీర్తన 16వ అధ్యాయం 3వ వచనం, నేనిలాగందును భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. గమనించాలా, ఈరోజు మనం చేసే ప్రార్థన నాకు ఇష్టమైంది అని మనం చేస్తున్నాం. ఈరోజు మనం చేసేటువంటి విధానాలన్నీ కూడా నాకు ఇష్టమైతే చాలు అని అనుకుంటున్నాం. నో, వినండి, దేవునికి ఎవరిష్టం అంటే భయభక్తులు కలిగిన వారు. దేవుడు అంటున్నాడు భూమి మీద భక్తి కలిగిన వారంటే నాకు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది దేవుని ఎడల మనుషులందరూ కూడా భక్తిని కోల్పోయారు, భయమును కోల్పోయారు. అందువల్ల యేసయ్య మరలా తిరిగి ఈ లోకానికి వచ్చింది ఏంటంటే దేవుని మీద గౌరవం పెంచటానికి, దేవుని మీద భక్తి పెంచటానికి. అందుకే ఆయన ఈ భయము భక్తి లేకుండా నశించిపోతున్న వారిని వెతకటానికి వచ్చాడు. కనుక ఈరోజు మనం
చేసేటువంటి సరే ఈ క్రిస్మస్ యొక్క సీజన్లో దేవుడు మెచ్చుకోవాలి, దేవునికి ఇష్టం కావాలి అంటే చేసిన ప్రతి దానిలో భయంతో చేయాలి, భక్తితో చేయాలి. కొంతమంది క్రిస్మస్ ట్రీకి దండం పెడుతున్నారు, కొంతమంది క్రిస్మస్ తాతకు దండం పెడుతున్నారు, కొంతమంది వారు చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైన ఏర్పరచుకున్నటువంటి ఆ అద్భుతమైన వాతావరణం, ఆహ్లాదకరముగా డెకరేషన్గా ఏర్పరచుకున్న దానిని వారు ఏం చేస్తున్నారంటే చూచి తన్మయము చెందుతున్నారు, ఆస్వాదిస్తున్నారు. ఆహా ఎంత గొప్పగా ఉంది, ఆహా ఎంత చక్కగా చేశామో. దానిని చూచి వాళ్ళు ఆనందిస్తూ వారు మైమరిచి వారు తమలోనే తాము ఆనందిస్తున్నారు. ఈ ఆనందము దేవునికి ఇష్టమా? ఈ యొక్క సంతోషము దేవుడు ఇష్టపడతాడా? భూమి మీద ఇష్టులైన మనుషులు ఎవరున్నారు? అన్యులు కూడా ఆచారాల ప్రకారంగా వారి పండగలు చేస్తున్నారు, సాంప్రదాయాలుగా వారి పండగలను అనుసరిస్తున్నారు. వారి పండగలకు పప్పలు వండితే మన క్రిస్మస్ పండగ కూడా పప్పలు వండేవారు లేకపోలేదు. వారి పండగలకు ఆ పెయింట్లు వేసేవారు ఉంటే మన పండగల్లో కూడా పెయింట్లు వేస్తున్నారు. వారి పండగలకు కొత్త బట్టలు, మన పండగలకు కొత్త బట్టలు. వారి పండగలకు అలంకరణ, మన పండగలకు అలంకరణ. వారి పండగలకు చుట్టాలను పిలవడం, మన పండగలకు కూడా చుట్టాలను పిలవడం. వాళ్ళ పండగలకు కూతురిని అల్లుడిని పిలవడం, మన పండగలకు కూడా అందరినీ పిలవడం. యాజ్ ఇట్ ఈజ్ సేమ్. లోకములో మనుషులు ఆచరిస్తున్న ఆచారమే ఈరోజు క్రైస్తవ్యంలోనికి వచ్చింది. ఎందుకంటే పండగ అనేటువంటి ఒక బ్యానర్తో ఈరోజు ఆనందిస్తున్నారు. దేవుని యెడల భయం ఉందా? భక్తి ఉందా? ఒకప్పుడు పండగ అంటే భయముతో భక్తితో భగవంతుడి దగ్గరికి వెళ్ళేవారు, భగవంతుడు చెప్పింది వినేవారు, భగవంతుడు చేయమనవలసింది చేసేవారు. కానీ ఇప్పుడు భగవంతుడు లేడు. పండగ అన్న తర్వాత ఎవరిష్టమైందో వాళ్ళదే. నీ ఇంట్లో ఏది వండుకుంటావో వండుకొని తిను, నువ్వు ఏది ధరించుకుంటావో అది ధరించుకో. ఆనందానికి పార్క్కి వెళ్తావా, సినిమాకి వెళ్తావా, పార్క్కి వెళ్తావా, వెళ్ళిపో, అదే పండగ. దీనిని ఆచారంగా మార్చుకున్నారు. పండగ అనేది దేవుని సన్నిధి వచ్చి భగవంతుడి దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టమైనది కొలువ, దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన స్తుతులు, దేవునికి ఇష్టమైన భక్తి ఈరోజు చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఎందుకు నువ్వు మందిరానికి వెళ్తున్నావు? క్రిస్మస్ కదా నువ్వు వెళ్తున్నావు, క్రిస్మస్కి కదా నువ్వు బతికి వెళ్తున్నావు మందిరానికి. మందిరానికి వెళ్ళిన తర్వాత నీకు ఆ మందిరంలో కనబడేటువంటి ఆ గొప్ప అద్భుతమైన అల్లుకున్న ఆ వాతావరణం చూసి వెళ్ళేవారు లేకపోలేదు. ఎంతమంది దేవుని యెడల భయము కలిగిన వారు ఉన్నారు, భక్తి కలిగిన వారు ఉన్నారు. ఇంతకీ భక్తి ఏంటి, భయం ఏంటి? భయము భక్తి అనేది ఏంటంటే అది దేవుని యెడల చూపించుకున్నటువంటి ఒక గౌరవం. భక్తి అనేది గౌరవంతో కూడింది, భయం అనేది ఒక క్రమముతో కూడింది. ఈరోజు క్రమము, భక్తి అనేది దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రమాణము అనగా వాక్యం అనేటువంటి ప్రమాణాన్ని ఎవరైతే అనుసరిస్తారో, ఆ ప్రమాణాలు అనగా వాక్యానుసారంగా జీవిస్తారో వారిలో దేవుడు ఆయన యెడల భక్తిని పుట్టిస్తాడు. నేను చేయకూడదండి, ఇది నేను వెళ్ళకూడదండి. ఈరోజు భక్తి ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. భక్తి ఏంటంటే ఒక ఫ్యాషన్గా మార్చుకున్నారు. గుడికి వెళ్ళడం, బొట్టు పెట్టుకుంటే భక్తిపరుడు. గుడికి వెళ్ళడం, మందిరానికి వెళ్ళాను అన్న పేరు హాజరు, అది భక్తి. నో, దేవుని ఒక వాక్యం చెప్తుంది, భక్తి అనేది శరీరానికి సంబంధించింది కాదు, భక్తి అనేది మనసుకు సంబంధించింది కాదు, భక్తి అనేది ఆత్మకు సంబంధించింది. ఎందుకంటే దేవుడు ఆత్మయ్య ఉన్నవాడు. ఆ ఆత్మలో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. కొత్త బట్టలు కట్టుకొని మందిరానికి వెళ్ళిన తర్వాత ముఖంలో ఆనందం ఉండదు. ఎందుకో తెలుసా? నీకంటే మంచి శ్రేష్టమైన బట్టలు కట్టుకున్నవారు పక్కన ఉన్నారు. డబ్బులన్నీ అయిపోయాయి, జోబీ ఖాళీ. ఖాళీ జోబీలో కొత్త బట్టలు కట్టుకొని నువ్వు మందిరంకి వెళ్తే నీలో నుండి ఆనందం ఏమైనా వస్తుందా? సంతోషం ఏమైనా వస్తుందా? ఈ ఆనందం కాదు మనం
ఆనందించేది. ఈ సంతోషం కాదు మనం సంతోషించింది, ఆత్మలో దేవునిని ఆనందించాలి. మరి ఏమంటుంది తెలుసా? నా ప్రాణము దేవునిని ఘనపరుచుచున్నది. మై లైఫ్ ఎగ్జాల్టింగ్ గాడ్. నా ప్రాణము దేవునిని ఘనపరుచుచున్నది. ఈరోజు మన ప్రాణం దేని మీద ఉంది అంటే శరీరం మీద ఉంది, వస్త్రం మీద ఉంది, ఆహారం మీద ఉంది, లోక ఆశల మీద ఉంది. ఈరోజు మన ప్రాణము అందని వాటి కొరకు పరుగులెడతా ఉంది. కనుక భక్తి అని, ఈరోజు పండగ అని, ఈరోజు ఈ సీజన్ అని మన ప్రాణం దానిని పొందటానికి అల్లాడిపోతూ ఉంది. అంతే తప్ప మన ప్రాణము దేవుని యొక్క, మన ఆత్మను దేవుని వైపు మళ్లించుకోవాలనేటువంటి తృష్ణ ఈరోజు లేదు. ఎంతమందిని విచారాన్ని కలగజేస్తుందో ఈ పండగ, ఎంతమందిని దుఃఖంలోకి నడిపిస్తుందో. ఎందుకంటే పండగ అనేది చాలామందిని కృంగదీస్తుంది. ఆ కల్చర్ అలా తయారైంది. నేటి కాలంలో ఆ పండగలు అలాగా తయారైపోయాయి. పండగ కథ అని చెప్పి ఈరోజు కలిగి ఉన్నవారు వారి యొక్క స్తోమతకు మించి వారు అనేకమైన వాటిని కలిగి ఉండడం, లేనివారు ఈ పండగ మాకు కాదులే అని వారి యొక్క మానసిక ఒత్తిడితోనో హృదయంలోనో కృంగిపోయిన వారు లేకపోలేదు. ఎందుకమ్మా అలాగున్నావు? ఏం చేస్తామండి, మా పరిస్థితి ఇది. మందిరానికి వెళ్ళవా? ఈరోజు క్రిస్మస్ కదా, ఏం వెళ్తామండి, అందరూ కూడా మంచిగా వస్తారు, మాకేమీ లేవు. చూసారా, ఈరోజు చాలామంది క్రైస్తవులలో, విశ్వాసులలో ఈ మనస్తత్వం అనేది ఏర్పడింది. వారు అలా వస్తారండి, మేము ఇలాగ వెళ్తాము. ఆ వారి మధ్యలో మేము ఏముంటాం, ఏ విధంగా ఉండగలుగుతాం? చూసారా, ఈ తారతమ్యం అనేది దేవుని మందిరములలో క్రైస్తవుల మధ్య ఉంది. నేను అదే చెప్తున్నా, మందిరములలో, క్రైస్తవులలో, సంఘములలో ప్రియులారా గమనించండి, భక్తి అనేది ఆత్మకు సంబంధించింది, పండగ అనేది ఆత్మకు సంబంధించింది, అంతేగాని శరీరానికి, వస్త్రానికి సంబంధించినది కాదు. నేను చాలామందిని చూశాను. ఎందుకమ్మా క్రిస్మస్ రోజే మీరు రారు, ఆరాధనకు ఎందుకు రారంటే, ఏం వస్తాం అయ్యగారు, అందరూ కొత్త బట్టలు కట్టుకొని వస్తారు, మాకు ఏ బట్టలు లేవు, కనుక మేము రావడం వల్ల ఏంటి ఉపయోగం? అలాంటి వారికి నేను తెలియచేస్తున్నాను, దేవుడు బట్టలు చూచేవాడు కాదు, దేవుడు అలంకరణ చూచేవాడు కాదు, దేవుడు ఆడంబరం చూచేవాడు కాదు, దేవుడు హృదయాన్ని చూచేవాడు, దేవుడు మనస్సును చూచేవాడు. దేవుడు చూచేది నీ ఆరాధన. నువ్వు దేవుణ్ణి ఎలాగ గణపరుస్తున్నావో. ఆరాధన అనగా ఫీలింగ్. నువ్వు వేసుకున్న బట్టల్లో నుండి నీకు కొంత ఫీలింగ్ ఉండొచ్చేమో, అది వేసుకొని తీసిన తర్వాత ఆ ఫీలింగ్ పోతుంది. ఎందుకంటే కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి కదా, అందువలన నీ మీద, వాటి మీద ఉన్న ఫీలింగ్ కొద్ది కాలమే, కొద్ది సమయమే. కానీ ఆరాధనకు వచ్చిన మనం ఆత్మలో దేవుని ఎడల మనకు ఫీలింగ్ కావాలి. ప్రభువా, నువ్వు ఈ లోకానికి వచ్చింది నా కోసమే, నీ ఇష్టములో నేను బ్రతకటానికి నన్ను ఈ లోకములో నన్ను రక్షించావు. నువ్వు వచ్చిన ఉద్దేశం, ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు యేసు ప్రభు వారు వచ్చిన ఉద్దేశాన్ని మర్చిపోయారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో క్రిస్మస్లో హ్యాపీ క్రిస్మస్ అని ఆరాధన చేస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశము ఈ అలంకరణ అంతా కూడా కనుమరుగుపరిచింది. వీటిని చూసి దేవుని యొక్క ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు ఎరిగితే నువ్వు ఉన్న చోట ఉండవు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకొని దేవుడు ప్రేరేపిస్తాడో అక్కడికి నువ్వు వెళ్తావు. ఆమేన్. ఈరోజు కల్చర్ ఎలాగో తెలుసా? ఆంగ్లో ఇండియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంకెవరు జాయిన్ అవ్వడానికి లేదు. ది రిచ్ ఎలాగంటే వారి యొక్క ఆహారం రిచ్గా ఉంటుంది, వారి వస్త్రం రిచ్గా ఉంటుంది. ఏమండి, వారు ఇన్వైట్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా రిచ్గానే వారు ఇన్వైట్ చేస్తారు. అంతా రిచ్చే. ఈవెన్ వారు వాడేటువంటి బ్రాండెడ్ లిక్కర్ కూడా క్రిస్మస్ సందర్భంగా రిచ్చే. ఎందుకంటే అది రిచ్ పీపుల్ పండగ అనేటువంటి ఒక ముద్ర. యేసు ప్రభు వారు రిచ్గా పుట్టలేదు,
ఆయన రిచ్చే కానీ ఆయన రిచ్గా పుట్టలేదు, ఆయన బీదవాడుగా పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక సామాన్యమైన వారిని అర్థం చేసుకోవడానికి ఆయన మనిషి ఆకారంలో పుట్టాడు. కానీ ఆయన ధనవంతుల మధ్య ఉండడానికి పుట్టలేదు. ఈరోజు క్రైస్తవ్యం ఎట్టిపోతుందో చూసారా? ధనవంతుడు ధనవంతుడిగానే ఉన్నాడు, బీదవాడు బీదవాడు. ఈరోజు సంఘాలు కూడా, క్రైస్తవంలో కూడా తారతమ్యాలు, వేరువేరు మనస్పర్ధాలు, విభజనలు ఏర్పడింది. యేసు ప్రభు వారు సమానంగా అందరినీ ప్రేమిస్తున్నప్పుడు, సమానంగా క్షమిస్తున్నప్పుడు, ఈరోజు దేవుని ప్రజలు, దేవుణ్ణి ఎరిగిన వారు ఒకరి ఎడల ఒకరు సమానంగా చూసుకోవట్లేదు. మా దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు, వెనక్కి వెళ్ళిపో, నువ్వు మా దగ్గర కూర్చోడానికి యోగ్యత నీకు లేదు, మేము తినే ఆహారంలో నువ్వు కూర్చోవడానికి యోగ్యత లేదు. టోకెన్ సిస్టమ్, రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఈరోజు క్రైస్తవ లోకం ఏమండి విభజనలతో నిండిపోయింది. ఈ క్రిస్మస్లో జరిగేటువంటి అనేకమైన వింతలు, ఏ వింతలు తెలుసా? మనిషిని కించపరిచేవి, మనిషిని చులకనగా చూసేవి ఈరోజు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి మనస్తత్వాలు దేవునికి ఇష్టమా? నో. దేవుడు భూమి మీద ఎవరిని ఇష్టపడుతున్నాడంటే ఆయనకి ఇష్టలైన వారు, అనగా భయము భక్తితో కలిగిన వారు. ఈరోజు నువ్వేది చేసినా భయముతో చేయాలి, భక్తితో చేయాలి. నిన్ను నీవు గొప్ప చేసుకోవడానికి నువ్వు చేస్తే అది దేవునికి మహిమ కాదు. దేవునికి ఇష్టలైన మనుష్యులను దేవుడు వెతుకుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే భయము, భక్తి. నువ్వు భయపడితే సమయానికి వస్తావు. నువ్వు భక్తిగా ఉంటే దేవుని సన్నిధిలో నిన్ను నీవు ఆరాధిస్తావు. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నిన్ను నీవు ఏ రైల్వే స్టేషన్లోనో, లేకపోతే ఏ ట్రైన్లోనో, లేకపోతే ఏ ఫ్లైట్లోనో వెళ్ళినట్లుగా కాకుండా నువ్వు దేవుని మందిరంలోనికి రాగానే అక్కడే నీవు మోకరించి, లేదా నీ స్థలంలో ఎక్కడైతే కూర్చోబోతున్నావో ఆ స్థలంలోనే నిలబడో, మోకరించో, నిన్ను నీవు దేవునికి మొట్టమొదటిగా పరిశీలన చేసుకోవాలి. యు నీడ్ టు సరెండర్ as soon as you enter into the king, as soon as you enter into the temple of God. దేవుని సన్నిధానంలోనికి రాగానే నిన్ను నీవు దేవుని సన్నిధిలో స్వయ పరిశీలన చేసుకొని నిన్ను నీవు దేవునికి స్తుతించాలి. You need to praise God. You need to worship God as soon as you enter into the temple of God, because God sees your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. God sees and He searches your heart. నువ్వు ఎలాగా ఉన్నావు, ఏ విధంగా వచ్చావో, because you are coming all the way from your home. మన ఇంటి నుండి వస్తూ ఉన్నాం, మన చూపులు అనేక వాటి మీద వెళ్తా ఉంది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాటన్నిటిని డిలీట్ చేసుకొని దేవుని మందిరంలోనికి రాగానే నిన్ను నీవు మోకరిల్లి ప్రార్థన చేసుకునే అనుభవము నిన్ను భక్తిలోనికి నడిపిస్తుంది. అంతేగాని ఆర్టీసీ బస్సులో దిగిన వెంటనే నాకు సీట్ ఉందా, ట్రైన్లో దిగిన వెంటనే నా సీట్ రిజర్వ్గా ఉందా లేదా, ఫ్లైట్లోకి వెళ్ళినట్టునే అందరినీ చూసి కూర్చున్నట్లుగా నువ్వు కూర్చుంటే అది దేవునికి భక్తి కాదు. ఈరోజు సంఘాలలో ఆ భక్తి పోయింది. దేవుని మందిరాలలో అలాంటి భయం లేదు. దే డోంట్ కేర్. వాక్యమని వారు కేర్ చేయట్లేదు, దేవుని సన్నిధి అని కేర్ చేయట్లేదు, ఈరోజు దైవజనుడని కేర్ చేయట్లేదు. దే కమ్ దేర్ ఓన్ వే. వారు సొంతంగా వారి సొంత టైంకి వస్తూ ఉంటారు. నేను పదే పదే మాట్లాడుతున్న ఈ మాటలను దయచేసి జాగ్రత్తగా వినండి. మీరు ఎంత హెచ్చరించబడుతున్నారో అంతగా మీరు అవిధేయులైతే, ఎంత గద్దించబడుతున్నారో అంత క్రమము లేని వారుగా ఉంటే, ఎంత బోధించబడుతున్నారో అంత గ్రహింపు లేని వారుగా ఉంటే దాని తాలూకా శాపం అనేది తప్పనిసరిగా. కేర్ఫుల్. ఒక టీచర్ క్లాస్ రూమ్లో పిల్లలు ఒక ఉన్నతమైన లెవెల్కి రావాలని అనేక ఎగ్జాంపుల్స్తో టీచ్ చేసి అవగాహన కల్పించినట్లుగా వారు కల్పించి స్థిరపరుస్తున్నారంటే ఆ స్టూడెంట్ యొక్క గ్రోత్ కోసం, మెంటల్ ఇంటెలెక్చువల్ గ్రోత్ కోసం. దానికంటే ఎక్కువగా దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చినప్పుడల్లా దేవుడు నిన్నే గద్దిస్తున్నాడు, నిన్నే హెచ్చరిస్తున్నాడు, నీకే బోధిస్తున్నాడు. నీ యొక్క భక్తి విషయంలో, నీ ఆధ్యాత్మిక విషయంలో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు అంటే దానికి నువ్వు భిన్నంగా నిన్ను నీవు అలమర్చుకోకపోతే, దానికి భిన్నంగా నువ్వు పోతే దాని వలన కూడా నీవు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుంది. దేవునికి నువ్వు ఇష్టమైన రీతిగా ఒక 2 రోజులు దేవునికి ఇష్టంగా ఉండి
మూడో రోజు దేవునికి ఇష్టంగా లేకపోతే అది భక్తి కాదు. కొన్ని రోజులు నువ్వు టైంగా వచ్చి కొన్ని రోజులు నువ్వు టైంగా రాకపోతే, కొన్ని రోజులు నువ్వు దేవుని సన్నిధిలో ఆగుపడి కొన్ని రోజులు నువ్వు దేవుని సన్నిధిలో ఆగుపడకపోతే, కొన్ని రోజులు నువ్వు దేవుని వాక్యాన్ని చదివి కొన్ని రోజులు దేవుని వాక్యాన్ని చదవకపోతే అది క్రమము కాదు, అది భక్తి కాదు. ఎవ్రీడే దేవుడు నమ్మదగినది కదా. ఆయన మనలను సృష్టించినప్పుడు గమనించాలి, తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా నీ గుండె ఆగిపోకుండా, నీ గర్భములో ఉన్నప్పుడు కూడా నీ గుండె కొట్టుకోవడానికి దేవుడు ఆజ్ఞాపించాడు. అది ఎవరి అనుమతి ద్వారా నీ గుండె కొట్టుకుంటుంది. నువ్వు ఆగిపోమంటే ఆగిపోవడానికి అది నీ మీద నీ ద్వారా అధికారం లేదు. అది సర్వ హక్కు ఆయనదే ఉంది. ఒకడు జన్మించుట ఒకడు గతించుట అనేది దేవుని ఆధీనంలో ఉంది. అందువలన భూమి మీద ఉన్నటువంటి సకల మనుష్యులు, సర్వ మనుష్యులు కూడా దేవునికి ఇష్టలుగా ఉండటానికే దేవుడు కోరుతున్నాడు. యు నీడ్ టు బి థ్యాంక్ గాడ్. దేవునికి నువ్వు ఇష్టడుగా ఉండాలి. ఈరోజు నేను ఇష్టంగా ఉన్నాను అంటే సరిపోదు, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు ఇష్టపడాలి. నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు ఇష్టపడాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఇష్టపడాలి. నువ్వు చేసే ఆరాధన దేవుడు ఇష్టపడాలి. నువ్వు చదివే ఆ ధ్యానించేటువంటి ఆ ధ్యానం దేవుడు ఇష్టపడాలి. మూర్ఖంగా కాదు, లేకపోతే ఆచార్యంగా కాదు, లేకపోతే సాంప్రదాయంగా కాదు. నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఆ భక్తిని నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు భక్తిహీనత లోకములో ఎక్కువైంది. ఐగుప్తు చెర ఏ విధముగా ఒకప్పుడు ఐగుప్తు చెర ఉండేదో, ఇబ్బందితోనూ ఇరుకుతోనూ శ్రమలతోనూ వ్యాధులతోనూ బాధింపబడి ఏ విధంగా ఉండేవారో, అంతకంటే ఆనాడు ఐగుప్తు చెర కంటే నేడు దేశములలో అనేకమైనటువంటి రాష్ట్రాలలో దేశాలలో ఐగుప్తు చెర అప్పటున్న దానికంటే ఇప్పుడు 3 రెట్లు ఎక్కువైంది. ఎటు చూచినా ఇబ్బందే, ఎటు చూచినా ఇరుకులే, ఎటు చూచినా కష్టమే. ఈరోజు మనం తినే ఆహారం స్లో పాయిజన్ ఆహారం, మనం తాగేటువంటి నీరు స్లో పాయిజన్ నీరు, ఈరోజు మనం పీల్చే గాలి స్లో పాయిజన్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఇరుకులతో ఇబ్బందులతో చచ్చిపోతున్నారు జనాలు. హాస్పిటల్కి మీరు వెళ్ళండి, స్లో పాయిజన్ మెడిసిన్స్. ఈరోజు ఏ ట్రీట్మెంట్ అయినా సరే బాగుపడడానికి కాదు, స్లో పాయిజన్. అవి నెమ్మదిగా మనుషుల్ని నాశనం చేయటానికే ఈరోజు మనుషులు ఇలాంటి ఇబ్బందులలోనూ ఇరుకుల్లో ఉన్నారు. భక్తుడైన దావీదు అంటాడు, నేను ఇరుకులో ఉండి నీకు మొర్ర పెట్టగా అంటాడు. మొర్ర పెట్టేవారిని దేవుడు ఇష్టపడేవాడై ఉన్నాడు. ఈరోజు ఐగుప్తు చెర, ఈ ఐగుప్తు చెరలో ఉన్నవారందరూ కూడా సొనుగుడు జీవితం. ఐగుప్తు చెరలో ఉన్నవారందరూ కూడా వారి ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటారు. ఐగుప్తు చెర లాంటి చెరలో ఉన్నవారందరూ కూడా వారి కష్టాల గురించి, వారి బాధల గురించి, వారి ఫైనాన్స్ గురించి, వారి ఇబ్బందుల గురించి, వారి దుఃఖం గురించి, వారి విచారం గురించి, మనుషుల గురించి, స్వార్థం గురించి ఈరోజు మరి ఎక్కువగా మాట్లాడుకున్న తీరు విధానాలు ఎక్కువయ్యాయి. మీరు చూస్తున్నారు కదా టీవీలో సీరియల్ చూసేవారికి నేను చెప్తున్నా, ఈ సీరియల్లో కూడా చూపించేది ఏంటో తెలుసా? మనుషుల ఇబ్బందులు, మనుషుల బాధలు, మనుషుల కష్టాలు, వారి ఏడుపులు, వారి గోల, వారి ఫైనాన్స్, వారి వ్యాపారం లోస్ట్. ఇవే కదా సీరియల్స్లో చూపించేది. ఈ సినిమాల్లో కూడా చూపించేది ఇదే. ఐగుప్తు చెరంతా కూడా ఈరోజు దృశ్యంగా చూస్తున్నాం. వార్తలు కూడా మీరు వింటున్నారు కదా. ఈ వార్తలు ఎక్కడ పడితే అక్కడే దారుణమైనటువంటివి. ఒక బైక్ వాడికిని ఒక ఆటో వాడికి భద్రాచలంలో ఏదో గొడవ వస్తే చిన్న ఘర్షణ స్టార్ట్ అయిందంట. అది శరవేగంతో గాలిలాగా తుఫాన్లాగా రేగింది. అక్కడికక్కడే స్క్రూ డ్రైవర్తో చంపేశాడంట. ఎంత దారుణం అండి ఇది! ఏ చెర ఇది? ఐగుప్తు చెర. చెరలో ప్రభువారు ఎవరి కోసం వచ్చాడు? చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి యేసయ్య వచ్చాడు. అందుకే యేసు ప్రభువారు అంటున్నారు, రండి, నమ్మండి, విశ్వసించండి, రక్షణ పొందండి, ప్రయాసపడు వారులారా రండి అని ప్రభువారు పిలుస్తున్నారు. ఎవ్రీ క్రిస్మస్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్. ప్రతి క్రిస్మస్ ప్రోగ్రాం ఏదైనా సరే రక్షణ పొందలేని వారందరూ కూడా ప్రభు చెంతకు రావాలన్న ఉద్దేశంతోనే ఎవ్రీ క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈరోజు మనుషులు అనుకుంటున్నారు ఏంటంటే వాళ్ళు పండగలు చేసుకుంటున్నారని. క్రిస్మస్ అనేది పండగ కాదు. క్రిస్మస్ అనేది నశించిపోయిన వారిని వెతకి రక్షించటానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే ఇష్టం దేవునికి భూమి మీద? తెల్లారు లెగిస్తున్నావు, నీ మటుకు నువ్వు ప్రార్థన చేసుకోవాలా.
నీ కాలకృత్యాలు చేసుకోవాలి. నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు బయటికి పోవాలా. నీ మట్టుకు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. కుటుంబంతో కూడా ప్రార్థన చేయాలా, సంఘంలో కూడా ప్రార్థన చేయాలా. ఈ భయము, భక్తి అనేది నీ యొక్క శరీరంలో అణువణువున అవి జీర్ణించుకుపోవాలి. యూ షుడ్ నెవర్ అలౌ అదర్స్ టు టాక్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ భక్తి గురించి మరొకరు మాట్లాడవసరం లేదు. మోకరించమని ఎవరు చెప్పవసరం లేదు. కళ్ళు మూసుకోమని ఎవరు చెప్పవసరం లేదు. బైబిల్ చదవమని ఎవరు చెప్పవసరం లేదు. బికాస్ ఎందుకంటే నీ భక్తి, నీ భయమే నిన్ను ఆ విధంగా నడిపిస్తుంది. దేవునికి ఇష్టలైన మనుషులు భూమి మీద కావాలి. ఎక్కడ చూసినా మనుషుల్లో భయం ఉంటే భక్తి లేదు, భక్తి ఉంటే భయం లేదు. దేవుని వాక్యం చెప్తుంది ఈ రెండు ఉండాలని. నీ ముఖంలో ఏ కన్ను అంటే నీకు ఇష్టం అంటే ఏం చెప్తావు? ఏ కన్ను ఇష్టం అండి? రెడ్ కన్నా, బ్లూ కన్నా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ లేజర్ లెన్స్ పెట్టుకుంది. ఒకప్పుడు నల్లగా కనబడిన గుడ్లు పచ్చగా కనపడుతున్నాయి పిల్లిలాగా. నేను దగ్గరికి వెళ్ళి చూశాను, అమ్మ నువ్వేనా కాదా అని. నేనే పాస్టర్ గారు, ఏటమ్మా నీ కళ్ళు అలా కనబడుతున్నాయి, ఏం ప్రాబ్లమా అన్నా. ప్రాబ్లం కాదయ్య గారు, లెన్స్ పెట్టిందంట. ఏమి లెన్స్? బ్లాక్ లెన్స్ని గ్రీన్ లెన్స్ అన్నమాట. చూడడానికి పిల్లిలా కనబడతాను. ఇదేదో చాలా బాగుందే. నీ ముఖంలో ఉన్న కన్నులు ఏ కన్ను అంటే ఇష్టపడతావంటే రెండు అవసరమే. ఒక కన్ను పోతే ఎంత ఇబ్బందో. ఓకే, ఇప్పుడు ఒక కన్ను పోయిందనుకో ఎలా చూడాలి? అప్పుడు కొంతమంది ఇలాగ చూస్తూ ఉంటారు, ఎవరికాసి చూస్తున్నారో అర్థం కాదు. ఇప్పుడు రెండు కళ్ళు పోయి అనుకోండి, దావీదు కుమారుడా నన్ను కనుకరించు అని ప్రార్థన చేయాలా. కానీ థ్యాంక్ గాడ్ అనేక మంది అంధులు ఉన్నారు, కానీ వారిలో దేవుడు ఒకరినిగా మనల్ని పెట్టలేదు. రెండు కళ్ళు ఉన్నాయి. ఆధ్యాత్మిక భక్తి జీవితంలో భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఇదే దేవుడు కోరుతున్నాడు. 128వ కీర్తనలో మొదటి వచనం ఏం చెప్తున్నాం? ఏం చదివా? యెహోవాయందు భయభక్తులు కలిగిన వారందరూ, ఆయన మార్గంలో నడిచిన వారందరూ ధన్యులు. బ్లెస్డ్ పీపుల్ హూ వాక్స్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భయంలో. గమనించాలి, నీ గృహంలో దేవుని కొరకు సమయం ఇవ్వాలి. నీ గృహములో దేవుని కొరకు నువ్వు కేటాయించుకోవాలి. నీ గృహములో దేవుని కొరకు, ఇది దేవునిది, ఇది దేవునిదే ఉండాలి. ఆమె ప్రార్థన స్థలం ఉండాలి. నీ గృహంలో ప్రార్థన స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే నీ గదిలోనే ఎక్కడ ఏ స్థలంలో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తున్నావో ఉండాలి, కేటాయించాలి. ఫియర్ ఆఫ్ గాడ్. మా డాడీ, మా నాన్నగారు ప్రార్థన చేసే స్థలంలో ఎప్పుడు కూడా ఆయన అక్కడే కూర్చొని మోకలేస్తాడు. ఒక్కోసారి అక్కడ అడుగు పెట్టడానికి కూడా భయం వేస్తూ ఉండేది. నువ్వు దేవునికి భయపడితే నిన్ను చూసి అనేక మంది భయపడతారు. దేవుని భయం లేని వాళ్ళకి నువ్వు భయపడవసరం లేదు. దేవుని భయము కలిగిన వారికే నువ్వు భయపడాలి. ఫియర్ ఆఫ్ గాడ్. దేవా, దేవుని యొక్క ఫియర్ మనకున్నప్పుడు దేవుని యొక్క భయమే మనల్ని సరిచేసేస్తుంది. దేవుని భయమే మనలను దేవుని సన్నిధిలో మోల్డ్ చేస్తుంది. దేవుని భయమే ఒకప్పుడు మనం దూరంగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, అవిధేయుడుగా ఉన్నా, దేవుని భయం ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో నిన్ను సరిచేసేస్తుంది. సరైపోతావు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ, ఐ సరెండర్. దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్న భయమే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడానికి సహాయం చేస్తుంది. ఎవరు చెప్పవసరం లేదు. ఎవరికి ఇష్టలు? ఎవరంటే ఇష్టలు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇష్టలు. రెండోది వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం వరుస చదవండి. భూమి మీద దేవునికి ఇష్టలైన వారు ఎవరు అంటే, అల్లరి చేసేవారంటే దేవునికి ఇష్టలు లేరు. దేవుని సన్నిధిలో కూర్చొని డిస్టర్బ్ చేసేవారంటే దేవునికి ఇష్టం లేదు. దేవుని సన్నిధిలో చేతులు కట్టుకొని
ఉండేవారు దేవునికి ఇష్టలు. సామెతల గ్రంథం 11:20 మూర్ఖ చిత్తులు ఆమా యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. అందరూ చెప్పండి మాట. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న రాత్రి నేను క్రిస్మస్ వాక్యం చెప్తుంటే, నిజమైన క్రిస్మస్ ఏ పట్టణంలో అద్భుతంగా జరిగింది అని మాట్లాడుతూ, నినేవే పట్టణంలో అద్భుతమైన క్రిస్మస్ జరిగింది. ఎలాగా? వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. ఎందుకంటే వారు యథార్థముగా దేవునికి సమర్పించుకున్నారు. యథార్థముగా వారు పశ్చాత్తాపడ్డారు. యథార్థముగా వారు ప్రార్థన చేశారు. యథార్థముగా వారు ఉపవాసం చేశారు. యథార్థంగా దేవునికి మొర్రపెట్టారు. కనుక పట్టణాలన్నిటికంటే ఆ నినేవే పట్టణము దేవునికి ఇష్టమైపోయింది. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు మనస్సును మార్చుకున్నాడు. నిజమైన క్రిస్మస్ అక్కడ జరిగింది. క్రిస్మస్ ట్రీ చెప్పకపోయినా పెట్టకపోయినా, క్రిస్మస్ అనేటువంటి ఆనవాయితీ అక్కడ వారికి తెలియకపోయినా, క్రిస్మస్ అనేది నీ కుటుంబంలో ఎవరైనా పశ్చాత్తాపడితే, నీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందితే, నిన్నటి దినాన 4 లేచారు రక్షణ పొందటానికి. నేను ఈ మాట చెప్పాను, రక్షణ పొందకుండా హ్యాపీ క్రిస్మస్ అనేది దేవునికి ఇష్టము కాదు. ఎంతమంది, నేను అన్నాను రక్షణ పొందకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎంతమంది రక్షణ పొందడానికి క్రిస్మస్లో ఒప్పుకుంటారు? నిజంగా నువ్వు రక్షణ పొందితే దేవుని యొక్క ఆనందం నీలో ఉంటుంది అని అంటే 4 చేయెత్తారు. యథార్థమైన వారు దేవునికి ఇష్టలు.